ప్లీజ్ లేడీస్ ఎవరైనా ఉంటే వినకండి. ఇది ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే. ఇక్కడ నో ఫ్యాప్ అంటే ఏం లేదు. కొట్టుకోవడమే. ఏమైనా చూసావా? కొట్టుకోవడమే. ఎవడైనా ఒకడు వాట్సాప్‌లో స్టేటస్ హాట్‌గా పెట్టాడా? బాత్రూంలోకి వెళ్ళిపోవడమే. ఇన్‌స్టాలో రీల్స్‌లో ఒక అమ్మాయి హాట్‌గా బికినీలో కనిపించిందా? కొట్టుకోవడమే. అలా స్క్రోల్ చేస్తూ మంచిగా అమ్మాయి సెక్సీగా కనపడితే వెళ్ళిపోవడమే. ఏదైనా వెబ్ సిరీస్ చూస్తున్నావా? ఏదైనా డిఫరెంట్‌గా కనిపించిందా? వెళ్ళిపోవడమే. ఇలా వెళ్ళిపోయే ప్రతిసారి నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు ఒకసారి చూసావా? ఒంటరిగానే ఉన్నావు. 10 మందిలో ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్స్ రాదు. ఒంటరిగా ఉన్నావు కాబట్టి వెళ్ళిపోతున్నావు. ఈ ఆలోచన నీకు ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించావా? ఏదో డ్యూటీకి పోతున్నావో, ఆఫీస్కి పోతున్నావో, ఏదో వర్క్ చేస్తున్నావో, లేదా ఖాళీగా అడగ దింగుతున్నావో అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. తిన్నావా? ఇంట్లో ఒక్కడే ఒక రూమ్లో కూర్చొని ఉన్నావా? వీటి వల్లే నీకు ఆ ఆలోచన వస్తుంది. రావడము, ఏదో ఒకటి వాట్సాప్ ఎత్తుకోవడము, స్టేటస్ ఎత్తుకోవడము, ఇన్స్టాగ్రామ్ ఎత్తుకోవడము, యూట్యూబ్ ఎత్తుకోవడము, చెత్త చెదారం ఎత్తుకొని లోడడము, అలా 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 స్క్రోల్ చేయడం, నీకు ఏదైనా తిక్కగా కనిపించడం, వెళ్ళిపోవడం వాష్రూమ్కి. ఎన్నాళ్ళు ఇలా? ఆ యుద్ధానికి ముగింపు లేదా? ఒకటో ప్రపంచ యుద్ధం జరిగింది, దానికే ముగింపు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, దానికే ముగింపు వచ్చింది. ఈ నో ఫ్యాప్, ఈ కొట్టుకోవడం అనేది మూడో ప్రపంచ యుద్ధం లాంటిది. ప్రతి ఒక్కడు దీంతో యుద్ధమే చేస్తున్నాడు. వదులుకోలేక ఒక యుద్ధం, ఆపాలని కంట్రోల్ చేసుకుంటున్నాడు. 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఆగి 21వ రోజు మళ్ళీ వెళ్ళేసేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల, అడల్ట్ కంటెంట్ని నీకు ఫ్రీగా యాక్సెస్లో ఉండడం వల్ల ఏం చేస్తున్నావు? క్రోమ్లో ఇన్కాగ్నిటివ్ ఏదో ట్యాబ్ ఉంది ఒకటి, కరెక్ట్గా పలకలేకపోతే సారీ, దాన్ని ఓపెన్ చేసామా, మనకు కావాల్సింది లోడామా, కలబెట్టామా, చూసి 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 ఏందిరా కొత్త వీడియోలు రాలేదు అనే స్టేజ్కి నువ్వు వెళ్ళిపోతున్నావు. అవునా? ఎన్నాళ్ళు? ఇంకా ఎన్నాళ్ళు? ఏమరా ఈ అమ్మాయి ఇంకా కొత్త వీడియో తీయలేదు, ఏమరా ఈ అమ్మాయి ఇంకా కొత్త వీడియోలు, ఏంద్రా ఈ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు అనే స్టేజ్కి నువ్వు వెళ్ళిపోయినావు. అలాంటివే నువ్వు ఈ వీడియో చూస్తున్నావు. అక్కడ చూసిన ప్రతి వీడియో నువ్వు వేల సార్లు స్కిప్ చేసిన వీడియోనే. అంటే నువ్వు ఏ రేంజ్లో ఎత్తుకుతున్నావో ఆలోచించు. దీని మీద 1970లో అలెగ్జాండర్ గారు, బ్రూస్ అలెగ్జాండర్ అనుకుంటా, అతను ఒక ప్రయోగం చేశాడు. ఒక 2 ఎలుకలను తీసుకున్నాడు, ఒక పంజరంలో పెట్టి 2 బాటల్ మాత్రమే పెట్టి, ఒక బాటల్లో వాటర్, ఒక బాటల్లో వైన్ పెట్టాడు. వీటికి ఎట్టా పోలేక దారి లేక అట్టా ఇట్టా చూసి చూసి వాటర్ ఒకసారి తాగినప్పుడు వైన్ ఒకసారి తాగి చూసాయి. అప్పుడు ఏమయ్యాయి? వాటర్ తాగితే ఇటుకే అనిపించలే కదా, నార్మల్ వాటర్ తాగితే కొంచెం ఉంటాయి. ఇది అలా కాదు కదా, వైన్ జిమ్మని మత్తెక్కడం, ఉయ్యాల్లో ఊగినట్టు ఉంటుంది, అంతే కదా. అంటే వైన్ని నేను తక్కువ చేయట్లేదు, ఎందుకంటే ఒక వైన్ తాగేవాడు వల్లే ఈ ప్రపంచం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, నీ ఊరు కానీ, నువ్వు కానీ ఉయ్యాల్లో ఊగుతున్నావు. అదే ఆ వైన్ తాగేవాడు లేకపోతే ఈ ప్రపంచం ఉయ్యాల్లో ఊగలేదు సంతోషంగా. వాడి డబ్బు మీదనే నువ్వు సంతోషంగా ఊగుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అది కదరా మన పాయింట్. ఇక్కడ ఆ వైన్ తాగడం వల్ల ఏమైంది? సంతోషంగా అది చల్లగా ప్లెజర్ ఫీల్ అవుతుంది, అలా నిద్రిస్తుంది. మళ్ళీ దానికి ఎప్పుడు కావాలనిపిస్తుంది అప్పుడు వెళ్ళి తాగుతుంది, మళ్ళీ పడుకుంటుంది. అలా కొన్ని రోజులకి అది ఏమవుతుంది? వాటర్ని టచ్ చేయకుండా ఆపేస్తుంది. ఎందుకు? మంచిగా ప్లెజర్ వస్తుంది, హ్యాపీగా ఉంది, దిమ్మని ఉంది, ప్రశాంతంగా పడుకుంది. అది నీళ్లు తాగేదానికన్నా వైన్ తాగి చనిపోవడానికి సిద్ధపడిపోతుంది. అలాగే చనిపోయిన ఎలుకలు చాలా ఉన్నాయి. సో ఇంకొక ర్యాట్ పార్క్ అనేసి ఒకటి తయారు చేశాడు. దాంట్లో ఏంది, కొన్ని చాలా ఎలుకలు పెట్టాడు. దాంట్లో తినడానికి తిండి, పడుకోవడానికి ప్లేసెస్, ఆడుకోవడానికి గ్రౌండ్స్, ఉండడానికి ఇల్లు, ఇలా అన్ని సౌకర్యాలు లక్షణంగా ఒక ప్రపంచాన్ని, బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అందించాడు ఆ ఎలుకలకి. అవి ఏం చేస్తాయి? కొంచెంసేపు ఆడుకుంటాయి. అవి మగ ఎలుకలైనా ఆడ ఎలుకలైనా కొంచెం ఆడుకుంటాయి, కొంచెం పాడుకుంటాయి, కొంచెం తింటాయి, కొంచెం కొట్లాడుకుంటాయి, నిద్ర వస్తే నిద్రపోతాయి. అక్కడ ఆ ఎలుకలకి ఇక్కడ ఎలుకలకి తేడా ఏంటి? అవి ఒంటరిగా ఉన్నాయి, దానికి యాక్సెస్ ఒక్కటే ఉంది, ప్లెజర్, వైన్. ఇది మాత్రం ఇంకేం కనపడలా. దీనికి ఆ ఆలోచన రావట్లే. ఎందుకు? ఇప్పుడు మంచిగా ఏదైనా ఫీల్ వచ్చింది, ఆ టైంలో పక్కన వేరే ఎలుకలు ఉన్నాయి, అలా వెళ్ళిపోయి వాడితో ఆడుకున్నాయి. లేదు ఆ ఎలుకలతో ఆడుకున్నప్పుడు ఇంకోసారి ఎలుకలతో గొడవ వచ్చింది, కొట్లాడుకున్నాయి. ఇలా కాకుండా మంచిగా చిన్న చిన్న ఎలుకలు పిల్లలు ఎలా సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి, ఆ 2 ఎలుకలు 10 రోజులు చనిపోతే ఇక్కడ ఉన్న ఈ ర్యాట్ పార్క్లో ఉన్న ఎలుకలు ఇంకో 10 రోజులు ఎక్స్ట్రాగా బతికి చనిపోయాయి. వాటికి బయటకు పోదామని, ఆ రెండింటికి బయటకు పోదామని ఆలోచన పోయింది, ఏదైనా చేద్దామా అన్న ఆలోచన పోయింది, బయటకు వెళ్ళా ఏదైనా కొత్తగా థింక్ చేసి చేద్దామని ఆలోచన పోయింది. ఇక్కడ ఉన్న వాటికి ఎలా ఆడుకోవాలి, కొత్తగా ఆడుకుందామా, ఇలా డిఫరెంట్ వాటిలో ఎనర్జీ కన్నా దీంట్లో ఎనర్జీ చాలా డిఫరెంట్గా కనబడింది. అలాగే నువ్వు కూడా ఎక్కడో ఎందుకు, నీతో పుట్టిన నీ తోబుట్టువు, నీ తమ్ముడు లేదా నీ అన్న, డిఫరెన్స్ చూసుకో. వాడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, నువ్వెలా ఉన్నావు. నువ్వు 4 గోడల మధ్యన కూర్చొని అలా స్కిప్ చేస్తూ వాష్రూమ్కి వెళ్ళిపోతున్నావు. బయటికి వెళ్ళిన తర్వాత
వాడు 50 కిలోల బస్తానైనా అలాగ ఎత్తుతున్నాడు. నువ్వు 25 కిలోల బస్తాను కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నావు. కానీ చూస్తే వాడికన్నా ఆకారంలో దిట్టంగా ఉన్నావు, దునపోతలాగా ఉన్నావు. ఏంటి ఉపయోగం చెప్పు? ఏంటి ఉపయోగం? ఏమన్నా అయింది దానివల్ల? వాడు 10 మందిలో సంతోషంగా అందరితో జాలీగా హ్యాపీగా గడిపేస్తున్నాడు. వాడు ర్యాట్ పార్క్లోని ఎలుకలు అంటువాడు, నువ్వు 2 ఎలుకలున్న పంజరంలో లాంటి వాడివి. నువ్వు 10 మందిలో మాట్లాడాలంటే జంకుతూ ఉన్నావు, భయపడుతున్నావు. ఫ్రీగా మూవ్ అవ్వాలంటే షివరింగ్ వస్తుంది. వాడు దూసుకుపోతున్నాడు. ఎందుకు? ఇక్కడ నీకున్న ఆ వ్యసనం అనేది నిన్నన్నిట్లో డల్ చేస్తుంది. నలుగురితో ఫ్రీగా మాట్లాడలేవు, తెప్పుగా ఏది చేయలేవు. ఏది సరే, ఏదైనా ఇప్పుడు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నావు, ఇదైనా సాధించాలి, ఏదైనా సాధించాలి. 4 రోజులు గట్టిగా చదువుతావు, అది చేస్తావు, ఇది చేస్తావు, ఇది పడతావు. 6వ రోజు ఏమవుతుంది? 5వ రోజు ఏమవుతుంది? పక్కన పెట్టేసి ఈరోజు ఒక్కరోజు చేసుకుంటానే, రేపు ఆపేస్తాను అంటావు. ఈ ఒక్కరోజు కాస్త మళ్ళీ మొదటి రోజు అయిపోతుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధానికి ఆఖరి రోజు ఎప్పుడు? నువ్వు ఆపలేకపోతున్నావు. ఆపలేకపోవడానికి కారణాలు ఇవన్నీ. వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? కొంచెం ఓపెన్గా మాట్లాడుదాం. ఏమవుతుంది? వన్స్ నీ వైఫ్ దగ్గరికి నువ్వు వెళ్ళావు నైట్, ఏం చేస్తావు? అక్కడ నువ్వు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత నీ చేతి స్పర్శతో, నీ హ్యాండ్తో నువ్వు ప్లెజర్ ఫీల్ అవుతున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ మొత్తం మారిపోతుంది. కానీ నీకు ఆ హ్యాండ్తో చేస్తేనే హ్యాపీనెస్ ఫీల్ అవుతావు. ఇక్కడ చేయడం వల్ల నీకు హ్యాపీనెస్ రాదు. తన ముందు నువ్వు దద్దమ్మై కూర్చుంటావు, దేనికి పనికిరావు, ₹1 పనికిరావు. 1 రోజు చూస్తుంది, 2 రోజులు చూస్తుంది, 3 రోజులు చూస్తుంది. వారం తర్వాత నిన్ను ఈ వేస్ట్ గాడు ఏమి చేయలేడు, నా జీవితం ఇంతే అని అనుకోవచ్చు కొంతమంది. ఇలాంటి వాడితో నా జీవితాన్ని ఎందుకు నేను నాశనం చేసుకోవాలా, నా సంతోషకరమైన రోజులను ఎందుకు నేను సర్వనాశనం చేసుకోవాలని నీకు విడాకులు ఇచ్చి నీ మొఖాన కారి మూసి ఇంకొకటితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు ఏం పీకలేవు కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓషో ఒక మాట చెప్పాడు. ఎప్పుడు నేను ఒక బుక్లో ఒక స్టోరీ చదివా. నీకు ఇప్పుడిప్పుడే మొలిసాయి వెంట్రుకలు, వాటిని చూసి మురిసిపోకు, సరేనా? అంటే ఇప్పుడిప్పుడే లేవడం స్టార్ట్ అయింది. ఓపెన్గా మాట్లాడుతున్నా, ఎవరు ఫీల్ అవ్వద్దు, మనం ఓపెన్గా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఒక చెట్టు వేసావు, పెరిగి పెద్ద అయింది, పూత, పిందులు, కాయలు, పండ్లు అవుతాయి. పూత వస్తుంది, పిందులు వస్తున్నాయి. పిందులకే నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. పిందుల తర్వాత కాయలు వస్తున్నాయి. కాయల్ని చూడగానే నీ వల్ల అవ్వటం లేదు. కురికి తినేయాలా, నమిలి తినేయాలా, మాగబెట్టియాలా, అవి ఇవి వేసి మాగబెట్టి కొల్లబెట్టి సగం తిని సగం ఆడ బారేస్తున్నావు కొరికి. అబ్బా చేదిరా, చా ఒకర్రా అనేసి. అదే పండు మాగాక వెయిట్ చేసి చెట్టులోనే మాగనిచ్చి కోసుకొని నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఒక్కొక్క పీసు ఆనందంగా తింటుంటే ఎంత ఆనందం. ఒక్కరోజైనా ఆలోచించావా? పళ్ళనే మనం కొంచెం మాగనిద్దాం అనేసి ఆలోచించే నువ్వు ఇక్కడ నీ కాయని ఎందుకు వాయించేస్తున్నావు? అవి కూడా మాగాలి కదా. నువ్వు 15-16 ఏళ్ళకే వాయించడం స్టార్ట్ చేసేస్తున్నావు. 20 ఏళ్ళకి చూద్దాం పోతాలే, పిందులులే, కాయలులే. ఇంకా అది ఇప్పుడు పూసేది, అది ఇప్పుడు పిందులు అయ్యేది, అవి ఇప్పుడు కాయలు అయ్యేది, అవి ఇప్పుడు పండు అయ్యేది. అవి పండు అయ్యే లోపల నువ్వు ముసలోడు అయిపోయా. ఇంకేంది నువ్వు పీకేది? పెళ్ళాం దగ్గర దద్దం అయిపోతాయి. ఇంట్లో ఏమైనా పనులు చేద్దామంటే అంత స్ట్రెంత్ నీలో లేకపోయా. ఎందుకు ఉన్నది ఇక్కడ బాయా, దేని మీద ఇంట్రెస్ట్ లే, కాన్సన్ట్రేషన్ లే, చిరాకు ఒకటి పిక్స్కి వస్తుంది నీకు చిరాకు. ఆ పని చేస్తున్నప్పుడు నీకు ఏమనిపించదు? బా అనిపిస్తుంది. తర్వాత బయట వచ్చాక దీన్ని చత్ అనిపిస్తుంది. అవునా? ఆ ఫోన్ అక్కడ పక్కన పడేస్తారు. ఆ ఫోన్ అక్కడ పాడేసి చెత్తగాడివి ముందు పాడేయి. నీకు ఆ ఫీల్ వచ్చినప్పుడు పాడేయి. ఈ 4 గోడల మధ్యన ఈ చీకటి గదిలో ఉండకు, పరిగెత్తు, బయటకు పరిగెత్తు. 10 మంది ఉన్న దగ్గర ఉండు, అందరితో ముచ్చట్లాడు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, మంచిగా ఫ్రెండ్స్ని బిల్డప్ చేసుకో. పనికి మాలో ఉండదు వద్దు. ఎదవలే, నేను ఎదవనే, అందరూ పత్తిత్తులు అయితే కాదు, అందరూ ఎదవలే. కాబట్టి మంచి వాళ్ళని పట్టుకో, వాడితో ఫ్రెండ్షిప్ చేయి, ఫీలింగ్స్ని షేర్ చేసుకో. నీకు ఇలాంటి ఆలోచనప్పుడు బయట వెళ్ళిపో, ఒక టీ షాప్కి వెళ్ళిపో, ఇలా గ్రౌండ్లోకి వెళ్ళిపో, 10 మందిలోకి వెళ్ళిపో, టీ తాగితే 10 మందితో మాట్లాడు, గ్రౌండ్లో కొంచెం పాడుకో, ఏదో ఇలా చేసుకో. అంతేగాని ఇవన్నీ ఎందుకు? టౌన్లో పోతా ఉంటావు, ఒక అమ్మాయిని చూసావు, నరాలు జిమ్ అన్నాయి, నుంచి వచ్చావు, రావడం బాతులో పోవడం, వాయించేయడం, ఏం వస్తుంది? ఇవన్నిటి వల్ల నీకు ఏం ఒరిగేది ఏమీ లేదు. నీ బాడీలో స్ట్రెంత్ పోవడం తప్ప, నీ పిల్లం ముందు ఆ రోజు నైట్ నీ శుద్ధ దద్దమ్మ అంతా వేస్ట్ అయినా కొడుకు అనిపించుకున్న రోజు ఏం లేదు, అయిపోయిందిలే, ఉన్న స్ట్రెంత్ అంతా పోతుంది, పిల్లం దగ్గర ఈ వేస్ట్ నా కొడుకు అని అనిపించుకునేస్తావు. ఇంక 10 మందిలో మాట్లాడలేవు, షివరింగు, టెన్షను, ప్రతి దానికి చిరాకు, కోపం ఏదో పొడుచుకొస్తాయి నీకు. ఇవన్నీ వస్తుంటాయి. ఇవి నేను చెప్పే ప్రతి మాట నీకు జరిగేదే. యుద్ధం కొత్తల్లో బాగానే ఉంటుంది, యుద్ధం అయ్యాకే తెలుస్తుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారా అనేది. నువ్వు పనికి మాలినోడివి, వీక్ గాడివి, కాబట్టే అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావు. ఏ అమ్మాయినైనా నీ వెనకాల తిరిగిన అమ్మాయిని చూపించు,
తిరగదు. ఒకవేళ పొరపాటున వీడు అందంగా ఉన్నాడని తిరిగినా అక్కడికి వచ్చాక నిన్ను ఫు అని మూసేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిన్ను దేకదు. నువ్వు ఎంత సంపాదించు నిన్ను దేకదు, వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు వీక్ కాడు కాబట్టి అమ్మాయిలు వెనక తిరుగుతున్నావు. అది అమ్మాయిని తిరగమను నీ వెనకాల. స్ట్రాంగ్ ఉన్న పీపుల్స్ని, బాడీ కరెక్ట్గా ఉన్నది, మంచిగా సంపాదిస్తున్నాడు, లైఫ్ సెటిల్ వాళ్ళ వెనకాలే తిరుగుతారు అమ్మాయిలు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు అని నీ మీద నమ్మకం ఉంటేనే ఈ దారిలోకి రా. లేకపోతే లోపలికి పో, వాంచుకో, వెళ్ళి త్వరగా. నీ వల్ల ఏం ఉపయోగం చెప్పు? నీకున్నది కూడా భయపడుతుంటుంది. ఈడేంద్ర ఎన్నిసార్లు వాంచుతున్నాడు, నా జీవితం ఇంతేనా, నాకు ఇంకొకటి చూపించడా, ఎన్నాళ్ళు ఈ చెయ్యేనా, ఈ హ్యాండేనా అని ఎలా చేసేస్తున్నావు. ఆఖరికి ఎందుకు ఇన్నిసార్లు వాంచిన తర్వాత చుచ్చుబడడానికి కూడా లేదు, అది తెలుసా? నార్మల్గా పడుకొని ఉంటుంది. నేను అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నా, ఫీల్ అవ్వద్దు ఎవరైనా ఉంటే. ఇది వాస్తవం, అలాగే మాట్లాడాలి. నీలో నరాలు నిక్కబొడుచుకోవాలంటే నేను ఇలాగే మాట్లాడాలి. నువ్వు మారాలంటే నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు ఎంత కాదు నాకు నేను మానేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకో, నీ ఒక 3 టార్గెట్లు. నీ పిల్లం దగ్గర నువ్వు ఎరుపు కాకూడదు అనుకుంటే 2, నువ్వు ఏ పని ఎత్తుకున్నా కాన్సన్ట్రేషన్గా అన్నీ చెయ్యాలి అనుకుంటే, ఎంత బలంగా నీ డిసిషన్స్ కానీ నీ సెల్ఫ్ కంట్రోల్ కానీ అన్నీ ఉండాలంటే, వీటన్నిటి మీద ఈ 3 మీద నీకు గ్రిప్ ఉండాలి అంటే నువ్వు మానేయాలి. అంతే. ఒక్కటి ఆలోచించరా ఎదవా, కడుపు నిండా తిండి పెట్టేవాడి కాడే 10 మంది ఉంటారు. అలాగే నీ పిల్లానికి నువ్వు కడుపు నిండా అన్నం పెట్టగలిగితేనే అది సంతోషంగా 100 ఏళ్ళు నీతో సాఫీగా కాపురం చేస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా దానికి కడుపు నిండా సాయంత్రం అయితే కడుపు నిండా అన్నం పెట్టకపోతే ఎందుకు? దాని జీవితం కరెక్టే కదా, పోతా ఉంటుంది. అంతే. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీకు కానీ ఇంకొకసారి ఈ ఆలోచన వస్తే ఎరా నా డక్క నన్ను తిట్టు, ప్రాబ్లం. ఎందుకురా ఈ బాధ? మంచిగా పుషప్స్ 100 పుషప్స్ చేసి నాకు ఛాలెంజ్ కొట్టు. బ్రదర్ నేను ఈరోజు 100 పుషప్స్ చేశా, రేపు 100 పుషప్స్ చేశాను, డైలీ వచ్చి నాకు కామెంట్ పెట్టు. నీ జీలో దమ్ముంటే 100 స్కాట్స్ కొట్టు, నీ జీలో దమ్ముంటే. అవి చేయలేవు, నీ వల్ల కాదు. 10 చేస్తే అమ్మయ్య నా వల్ల కాదరంటావు. ఇంక నువ్వు అక్కడ పోయి ఏం పీకతావు? దానికి కడుపు నిండా అన్నం ఎప్పుడు పెడతావు? లైఫ్ అంటే ఇదే కాదురా అని నువ్వు నన్ను తిట్టచ్చు. కానీ నీ లైఫ్లోకి ఒక అమ్మాయి నిన్ను నమ్ముకొని వస్తుంది. ఆ అమ్మాయికి నువ్వు 7 రుచులు అయితే ఎలా పెట్టగలుగుతావో ఈ 7వ రుచి కూడా నువ్వు అలాగే తినిపించాలా. నీ వల్ల అయితే తినిపించు, నీ వల్ల కాకపోతే మూసుకొని పోతా ఉండు, చచ్చిపో. అంతేగాని ఇంకొక దాన్ని చంపకు. నేను ఇన్ని చెప్పాక కూడా నీకు ఏ ఆలోచన రాలేదు అంటే, నేను మారలేను, నా వల్ల కాదు అనుకుంటే, నీ చావు నువ్వు చావు, నా చావు నేను చస్తా. నీ లైఫ్లోకి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి దాన్ని చంపకు. పేరెంట్స్ ఎటు ఏం చేయలేరు. నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని ఎద్దవ్వి నీకు లైఫ్ ఎందుకు? నీ లైఫ్లో నువ్వు ఏదైనా సాధించలేకపోతే నీకు లైఫ్ ఎందుకు? నీ పిల్లానికి కడుపు నిండా అన్నం పెట్టలేకపోతే నీ లైఫ్ ఎందుకు? ఇక్కడ అన్నం అంటే నేను డిఫరెంట్ మీనింగ్లో మాట్లాడుతున్నాను. అది కూడా అర్థం కాలేని స్థితిలో నువ్వు ఉంటే నువ్వు ముందు నా వీడియో నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు పోతావు వాష్రూమ్కి? అదే కాన్సన్ట్రేషన్తో నేను ఇది చెయ్యాలి, ఇది పట్టుదలతో నాకు 3 నెలలు తిరిగే కల్లా నాకు 6 ప్యాక్ కావాలంటే కొట్టు, స్క్వాట్స్ కొట్టు, పుషప్స్ కొట్టు, రన్నింగ్ చేయి, జాగింగ్ చేయి, గంటలు గడపడది పాకులాడు దానికోసం. నువ్వు విత్ 6 ప్యాక్తో నాకు కనిపించు. ఈ పొద్దు నువ్వు 70 కేజీలు ఎత్తుతున్నావు లిఫ్ట్, రేపు 100 కేజీలు ఎత్తి చూపించు నాకు 3 నెలల తర్వాత. ఎందుకంటే అది నీకు కష్టం, చెమట్ల కారుతాయి. నా వల్ల కాదు మావా అంటావు. అక్కడ కూడా ఆమె ఆ రోజు నైటు నీ వల్ల కాదురా ఎదవా, నేను పోతారా ఎదవా అంటది. నువ్వు అందరికి బాగానే కనపడుతున్నావు, సెక్సీగా ఉన్నావు, మనిషిగా బాగున్నావు, బాగానే మాట్లాడుతున్నావు, పర్లే. నీ లైఫ్లో అన్నీ సంతోషంగా జరిగేటప్పుడు ఇది సంతోషంగా లేనప్పుడు ఎందుకు? ఒకవేళ మంచిగా జాబ్ చేస్తున్నావా, ఓకే. మంచిగా అందరితో మాట్లాడుతున్నావు, ఓకే. మంచిగా తిండి తింటున్నావు, ఓకే. ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావు, ఓకే. లైఫ్ని బాగా నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకున్నావు, ఓకే. ఇది నీ కంట్రోల్లో లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు? నీ పిల్లానికి, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి సంతోషంగా కడుపు నిండా అన్నం పెట్టిన రోజే నువ్వు సక్సెస్ అయినట్టు. అలా అవ్వాలి అనే కసి నీలో ఉంటే ఈ వాష్రూమ్కి వెళ్ళడాలు, కొట్టుకోవడాలు ఆపి. నీకు ఇప్పటికే ఒక బలి పెరిగేసి ఉండాల. చాలా చెప్పా, ఎంతోమంది చెప్పినట్టు చెప్పా, ఓషో చెప్పినట్టు చెప్పా, బ్రూస్ అలెగ్జాండర్ చెప్పా, చాలా చెప్పా. నీ జీలో దమ్ము ఉంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. ఉంటా.